మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ధనపరమైనటువంటి సమస్యలకు కానీ, ధన సంబంధిత ఇబ్బందులకు కానీ, మనీ బ్లాకేజెస్ కానీ, వచ్చినటువంటి డబ్బు వచ్చినటువంటి విధంగా ఖర్చు అయిపోతుంది అని అనుకునేటువంటి సందర్భంలో కానీ, విశేషమైనటువంటి ధన సంబంధిత విషయాలకై అన్ని దారులు మూసుకుపోయాయి అని అనుకునేటువంటి సందర్భంలో కానీ, లేదా కొంతమేర మనకు డబ్బు అనేటువంటిది ఒక వర్షం లాగా, అంటే ఒక కుళాయి తిప్పితే ఏ విధంగానైతే నల్ల నీళ్లు వస్తాయో ఆ విధంగా ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి మనం దూరం కావాలి అనుకుంటే ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఎందుకంటే జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు ఉంటాయి. జాతకరీత్యా జాతక గ్రహణ దోషణాలు కానీ, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, లేదా 6వ భావమో 8వ భావమో 12వ భావాలు నడుస్తూ ఉంటే కొంత మనకు మనీ రిలేటెడ్ ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కనుక మనకు డబ్బులు బీరువాలో కట్టలు కట్టలు పెట్టుకోవాలి అనుకున్నా, ఉండాలి అనుకున్నా, కట్టలు కట్టల డబ్బులు మనం లెక్క పెట్టాలి అనుకున్నా, ఆ విధమైనటువంటి కట్టల యొక్క డబ్బులు మనము పొందాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ముందు నమ్మండి. ఫస్ట్ మీరు నిద్ర లేచినప్పటి నుండి పడుకునేటువంటి సందర్భం వరకు కూడా డబ్బు అనేటువంటి దాన్నే మీ మనసులో పెట్టుకోండి. డబ్బు 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 అనేటువంటి యొక్క జపాన్ని చేస్తూ ఉండండి. డబ్బునే మీరు ప్రేమించండి, డబ్బునే ఆరాధించండి, డబ్బు నాకు మంచి మిత్రుడు అని అనుకుంటూ ఉండండి. తప్పకుండా నేనే ఒక క్రియేటర్ని అనుకోండి, నేను ఒక మహారాజును ఎస్ అని చెప్పి అనుకోండి. ఇలా చాలా వాక్యాలు ఎన్నో ఎన్నో కూడా ఉన్నాయి. అవి మనీ రిలేటెడ్, ఎవరైతే ఇబ్బంది పడేటువంటి వారికి సపరేట్గా అపార్ట్మెంట్, రిపీట్, మనీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారికి సపరేట్గా కొంత మనీ రిలేటెడ్గా ఉండేటువంటి రెమెడీస్ చెబుతూ కొన్ని వారికి వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే, ఇలాంటి ఒక బాక్స్, అంటే ఇది నేను కాస్త బ్రౌన్ కలర్ ఉంది కానీ ఇది ఒక రెడ్ కలర్ తీసుకోండి. లాల్ వాలా, అంటే రెడ్ కలర్లో ఉండేటువంటి ఒక బాక్స్, మామూలు బాక్స్ను మీరు తీసుకొని ఇందులో డైలీ ఒక 11 రూపీస్ వేస్తూ ఉండండి. మరి ఇది ఏ సైడ్ పెట్టాలి వీడియో చివరిలో నేను చెప్తాను. సో ఒక 43 రోజులు నన్ను నమ్మి 100% నేను చేసేటువంటి రెమెడీ నేను మీకు చెప్తున్నాను, నా పర్సనల్ రెమెడీ. కనుక మీరు 100% కూడా దీనిని నమ్మకంగా చేయండి. ఇంట్లో ఉండేటువంటి మీ బీరువా ఎట్లాగూ మనకు ఈ యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్లోనే మనకు ఉంటుంది. ఓకే, అంటే మనకు ఆ కార్నర్ ఏదైతే ఉందో సౌత్ ఈస్ట్ కార్నర్ ఏదైతే ఉందో, సో సౌత్ ఈస్ట్ కార్నర్కు బీరువా పెట్టేటువంటి ప్రదేశం కాకుండా, ఎట్లాగూ బీరువా మనకు సౌత్ ఈస్ట్ కార్నర్లో, అంటే మనకు ఈ యొక్క నైరుతి మూలలో ఉండడం జరుగుతుంది. సో ఆగ్నేయ మూలలో మీ కిచెన్లో ఎరుపు రంగు డబ్బా ఒకటి పెట్టండి. ఇలాంటిది కిచెన్లో ఈస్ట్
తూర్పుకు, సౌత్ దక్షిణం, ఈ రెండింటి మధ్య ఉండేటువంటిది ఆ మూల. ఆ మూలకు ఇలాంటి ఎరుపు రంగు బాక్స్ కానీ, మట్టి పాత్ర అంటే వెనుకట మనము దీనిని సుమారుగా ఒక దాన్ని వెనుకటి కాలంలో మనం ఆ యొక్క డబ్బులు వేసి గల్లగురిగి అంటారు, గల్లా పెట్టి గల్లగురిగి, ఇది మట్టి పాత్రతో చేసినటువంటిది, ఇంకా ఎక్సలెంట్. దానికి ఎరుపు రంగు, పూర్తిగా ఎరుపు రంగు కలర్ను వేసి చక్కగా ఆగ్నేయ మూల పెట్టండి, లేదా ఇలాంటి బాక్స్ ఉన్న ఆగ్నేయ మూల పెట్టి 43 రోజులు, 43 రోజులు రోజు 11 రూపాయలు అందులో వేయండి. ఏమీ ఆశించకండి, ఇది వేస్తున్నా దీనివల్ల నాకేమవుతుంది లేదా ఏది వద్దు. ఒక 11 రూపాయలు తీసుకువచ్చి దానిలో మీరు చిల్లర్లు వేస్తారా, లేదా 10 రూపాయల నోటు, రూపాయి బిల్ల వేస్తారా, మీ ఇష్టం. సో మీరు అందులో అమౌంట్ అనేటువంటిది 43 రోజులు వేయండి. వేసి ఆ మిరాకిల్ చూడండి. మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మనీ రిలేటెడ్ ఫ్లోటేజ్ ఏ విధంగా ఉంటుందో కింద కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.